శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశిలో రవి బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. ద్వితీయ స్థానంలో శుక్రుడు, చతుర్థంలో శనీశ్వరుడు, పంచమంలో రాహు, సప్తమంలో గురుడు వక్రంలో ఉన్నాడు, భాగ్యంలో కుజుడు నీచబడ్డాడు, లాభంలో కేతు ఉన్నాడు. ఇక్కడ వృశ్చిక రాశి వారికి రాశిలో రవి బుధుడు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఏదో ఒక వ్యాపారం ఆలోచన, బుధాదిత్య యోగం ఉంది కాబట్టి ఏదో ఒక ఆలోచన, ఏదో డబ్బు సంపాదించాలని ఒక థాట్తో మైండ్ అంతా ఫ్రస్ట్రేషన్తో ఉంటుంది. ఎర్నింగ్స్ ఏ విధంగా చేయాలన్న ఆలోచన ఉంటుంది. కానీ రవి ఇక్కడ నీచబడ్డాడు, అంటే వృశ్చికంలో ఉంటే నీచం అంటాం కాబట్టి కొంతవరకు బుధుడితో కలిసి ఉన్నాడు. ఆలోచనలు వస్తాయి. ఏ ఆలోచన వచ్చినా అన్ని ప్లాన్గా ఉంచండి. నెక్స్ట్ వీక్లో మీరు ప్లాన్ చేసుకుంటూ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయకండి. ఆవేశంగా ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అది కొంత ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగరీత్యా వచ్చే అవకాశాలు కూడా కొంచెం తక్కువగానే ఉంటాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయకండి. వచ్చినా కూడా అది మనం అనుకున్న స్థాయి కాకంటే ఒక దిగజారేటట్టుగా ఉంటే కొత్త ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ అనుకోండి, ఐటీ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఉన్న దాన్ని మెయింటైన్ చేయడం ప్రయత్నం చేయండి. ఓకే. తర్వాత కుటుంబ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి కుటుంబపరంగా అనుకూలంగా కనబడుతుంది. సప్తమంలో బృహస్పతి ఉన్నాడు కాబట్టి ఏ దోషం ఉన్నా అధిగమించి యోగం కూర్చోబెడతాడు కాబట్టి భయపడక్కర్లేదు. ఇక శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. వివాహము కార్యక్రమం, గృహప్రవేశము, శంకుస్థాపన, భూమి పూజలు, కన్స్ట్రక్షను, ఇవన్నీ వ్యవహారాల్లో కూడా ఒక అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తారు. అందులో ఏమాత్రం ఆటంకాలు జరిగే పరిస్థితి మనకు కనిపించదు. ఓకే. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా ఉన్నది జాగ్రత్తగా న్యూట్రల్గానే నడుస్తూనే ఉంటుంది. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా అగ్రికల్చర్ ల్యాండ్, ఆర్గానిక్ ఇండస్ట్రీస్ మీద, తర్వాత మన మైన్స్, స్టోన్స్, వాటి మీద కూడా మన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలాగే రియల్ ఎస్టేటు మీద కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలాగే మనం లక్కీ నెంబర్ దగ్గరికి వచ్చినప్పుడు నెంబర్ 3 పాజిటివ్గా పనిచేస్తుంది ఇక్కడ. అలాగే గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి కొన్ని వ్యవహారాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూస్తే పంచంలో ఉన్న రాహు ప్రభావం కానీ, భాగ్యంలో ఉన్న కుజుడు యొక్క ప్రభావం కానీ మీద పడుతున్నప్పుడు ఆ భాగ్యస్థానాన్ని మనకు ఏదో మిస్ఫైర్ చేస్తున్నప్పటికీ కూడా గురువు అనుగ్రహం ఉంది కాబట్టి అది మిస్ఫైర్ అవుతుంది. మళ్ళీ రీసెట్ అయ్యి మళ్ళీ మనకు అనుకూలం జరుగుతుంది. ఒక విషయం చెప్పుకోవాలి, ఏ పని అయినా చాలా జాప్యం జరుగుతుంటుంది. దాని గురించి మీరు భయపడకండి. పని మాత్రం కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మనం మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సింది ఏంటంటే మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని సాధన చేయండి. గురు అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి కాబట్టి ఆ ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళండి. దానిలో కొంత ఫలితం కనబడే అవకాశం ఉందండి. ఆరోగ్య విషయంలో ఏది ప్రత్యేకతగా ఇబ్బందికరమైన పరిస్థితి కనబడట్లేదు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు అనుకూలంగా వాతావరణం కనబడుతుంది. శ్రీకారం చుట్టండి, సంతకాలు పెట్టండి, పేపర్ను ఓకే చేసుకోండి. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి కొంచెం లక్ ఫేవరింగ్ ఉండదు, బట్ మానవ ప్రయత్నంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అలాగే విదేశాల్లో ఉన్న విద్యార్థులకి చక్కటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అది కూడా అనుకూలంగా ఉంది. వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నం, లాంగ్ లాస్టింగ్ మ్యారేజెస్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో 30 సంవత్సరాలు దాటి 32, 34 సంవత్సరాల్లో వృశ్చిక రాశి వారు ఎవరైతే అవన్నీ ఇప్పుడు ఈ సమయంలో అనుకూలం ఏర్పడే అవకాశం బాగా కనిపిస్తుంది. భయపడక్కర్లేదు. ఏదైనప్పటికీ దక్షిణామూర్తి మహామంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళండి. రాజమార్గంలో రాజు పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.